ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం ఈరోజు వీడియోలో పిల్లల గురించి మంచి వీడియోలు చేద్దాం. చాలామంది అడుగుతున్నారు. అందుకు కొన్ని ఛానల్స్లో పిల్లల గురించి చెప్దామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే అందరూ కంప్లైంట్ చేసేది ఏంటంటే మా పిల్లలు హెల్తీగా ఉండట్లేదు, ముద్దుగా బొద్దుగా ఉండట్లేదు, లేకపోతే అన్నం తినట్లేదు, కాన్స్టిపేషను, చిన్నప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అండి, అనేక ప్రాబ్లమ్స్. ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది. ఏ విధంగాని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దుట 6కి 7కి లేపితే గబగబా ఒక అరగంటలో అన్నీ చేయించేసి స్కూల్ టైం అయిపోతుందని వాళ్ళని గబగబా పంపించేస్తున్నారు. వచ్చిన కాడి నుంచి ట్యూషన్స్, లేకపోతే హోంవర్క్లు. వాళ్ళు 5 ఏళ్ళ పిల్లోడు అవనివ్వండి, 4 అవనివ్వండి, 6 అవనివ్వండి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్స్ మంచి అని జాయిన్ చేస్తారు. ఈ బిజీ సిటీలో ఒక 5 కిలోమీటర్లు అవ్వాలంటే కొన్ని టైంలో గంట పడుతుంది ఒక 5 కిలోమీటర్లు వెళ్ళడానికి. అటువంటిది 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో కూడా పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సగం జీవితమే బస్సులో అయిపోతుంది. అది అర్థం చేసుకోవట్లేదు తల్లిదండ్రులు. ఉదయం 5కి 6కి లేపి ఒక గంటలో తయారు చేసి వాళ్ళని పంపిస్తే వాడు స్కూల్కి వెళ్ళేవాడికి 2 గంటలు 3 గంటలు పడుతుంది అందరినీ ఎక్కించుకుని ఆ బస్సు అతను వెళ్ళేటప్పటికి. మళ్ళీ ఈవినింగ్ 2కో 3కో బయలుదేరితే 6 అవుతుందో 7 అవుతుందో తెలియదు ఈ ట్రాఫిక్లో. దానివల్ల పిల్లలు చాలా అలసిపోతున్నారండి. దయచేసి అది గమనించండి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి లెగిసిన తర్వాత కాసేపు టైం ఉంటే ఒక 2 గంటలు ఎంతోని వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ, తాయితీగా కొంచెం మంచినీళ్ళు తాగించడం, లేకపోతే ఏమైనా చిన్న చిన్న పనులు లైట్గా వ్యాయామం చేయించడం, ఇలాంటివి చేయించారనుకోండి, కాన్స్టిపేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదండి. వాళ్ళకి అసలు మూమెంట్ అనేది లేక ఈవినింగ్ వచ్చాక ట్యూషన్లు లేకపోతే హోంవర్క్లు. ఎప్పుడు కూడా పిల్లలు ఎక్కువగా ఆడుకోవాలండి. ఎదిగే స్టేజ్ కదా అది. ఆ టైంలో ఎంత ఎక్కువగా వాళ్ళు ఆటలు అనేది ఆడితే అంత శరీరం గట్టిపడుతుంది. బాడీలో మూమెంట్ రావటం వల్ల బౌల్ మూమెంట్ వచ్చి వాళ్ళు బాగా ఆడుకుని వచ్చారనుకోండి, మీరు భోజనం పెట్టగానే హ్యాపీగా తింటాడు. బాగా ఆడుకుని వచ్చాడనుకోండి, ఫుల్గా భోజనం చేశాడనుకోండి, మార్నింగ్ చక్కగా అతనికి మోషన్ అవటం లేకపోతే ఇంకో ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఎప్పుడైతే వ్యాయామం అంటే ఆట ద్వారా అతను అలసిపోయాడో, ఆడినప్పుడు ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి ఆ పిల్లవాని యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుందండి. తల్లిదండ్రులకు అర్థం అవ్వని విషయం ఏంటంటే ఆటలకు టైం వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు తప్ప, ఆ ఆటలు ఆడటం వల్ల అతను వాడటం, నెగ్గటం అనేది కూడా నేర్చుకుంటాడు. దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, అతను అలిసిపోవటం అంటే ఎందుకు అలిసిపోతున్నాడు, ఎక్కువ ఊపిరి తీసుకుంటున్నాడు. ఆ ఎక్కువ ఊపిరి తీసుకోవడం వల్ల, శ్వాస ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్కి ఆ శ్వాస అనేది లంగ్స్లో తీసుకుని బ్లడ్లో కలిపితే కానీ త్రూ బ్లడ్ ద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది చక్కగా అందుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్కి ఆక్సిజన్ అందిందో అతని తెలివితేటలు విపరీతంగా పెరుగుతాయండి. ఆటలాడితే టైం వేస్ట్ అయిందని దయచేసి అనుకోవద్దు. పిల్లల గ్రోత్ అద్భుతంగా ఉంటుంది ఆటలాడడం వల్ల. మెంటల్గా, ఫిజికల్గా రెండూ కూడా. ఎముకలు గట్టిపడతాయి. దెబ్బలు తగిలితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిన్న దెబ్బకు కూడా పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవద్దు. కొబ్బరి నూనె లాంటిది రాయండి, అలాగే కాస్త పసుపు వేయండి, ఇలాంటివి అన్నమాట. చిన్న చిన్నవి ఇంట్లో ఉన్న ట్రీట్మెంట్సే చేయండి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుందండి. అంతే తప్ప చిన్న దెబ్బ తగిలేడికి పరిగెత్తుకుని వెళ్ళిపోవటం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడడం ఇలాంటివి చేశారనుకోండి, వాళ్ళ బాడీలో ఈ దెబ్బ నుంచి ఏదైతే శరీరాన్ని కాపాడుతా ఆ దెబ్బ తొందరగా తగ్గటానికి ఒక మెకానిజం అనేది బాడీలో తయారయ్యి ఆ వూండ్ అనేది ఇమీడియట్గా హీల్ అయిపోయేలాగా బాడీయే చూసుకుంటుంది. ఆ మెకానిజానికి మనం సపోర్ట్ ఇవ్వాలి తప్ప ఆ మెకానిజం అసలు మేల్కోక ముందరే మనం మందులు వేసేసి, ఆయింట్మెంట్లు రాసేసి హాస్పిటల్కి తీసిపోయి ఇటువంటివి దయచేసి చేయొద్దండి. అటువంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే వీళ్ళు ఇలా బాగా ఆడారో వాటర్ ఎక్కువ తాగుతారు. వాటర్ ఎక్కువ తాగితే ఏమవుతుంది, రక్త శుద్ధి అవుతుంది, కిడ్నీసు, లివరు, మూత్ర అవయవాలు అన్నీ శుద్ధి అవుతాయి. దానివల్ల అతను ఉదయం లేవటంతో హ్యాపీగా చక్కగా
మోషన్ ఫ్రీగా అయిందనుకోండి, ఆరోగ్యంగా ఉంటాడు ఆ పిల్లోడు. అప్పుడు ఆకలి కూడా పెరుగుతుంది ఆటోమేటిక్‌గా. ఇయన్నీ లింక్ అనమాట. అలాగే పిల్లలకి ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అల్లరి చేయట్లేదు ఫోన్ ఇచ్చేస్తే. వీడితోటి మనకు గొడవ లేదు. పెట్టిందల్లా తినేస్తున్నాడు. లేకపోతే మాట్లాడట్లేదు. పేచీ లేదని ఆలోచిస్తున్నారు తప్ప, ఆ ఫోన్ ఇవ్వడం అనేది ఎంత ప్రమాదం పిల్లలకి. ఆ వేవ్స్ రానివ్వండి, లేకపోతే ఆళ్ళు ఏం చేస్తున్నారు సీరియస్‌గా ఏ సోఫాలో కూర్చొని ఇలా వంగిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఆడు. అది చూడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ ఎదిగే స్టేజ్‌లో అలా వంగి చూడడం వల్ల ఈ నెక్ దగ్గర షేపులు మారిపోవటం, నెక్ షేప్ మారిపోవటం, షోల్డర్స్ షేప్ మారిపోవటం, వాళ్ళకి గూనొచ్చేయడం. అంతకంటే ఇంపార్టెంట్ మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. వాళ్ళ పిల్లలు ఏం తింటున్నాం అనేది తెలుసుకోకుండా తింటున్నారు. ఎందుకంటే ఆ ఫోన్‌లోనే ఉంది అతనికి 100% కాన్సంట్రేషన్ అక్కడే ఉంది. మీరు మజ్జిగన్నం పెడుతున్నారా, కూరన్నం పెడుతున్నారా, లేకపోతే సాంబార్ పెడుతున్నారా, చారు పెడుతున్నారా, మటన్ పెడుతున్నారా, చికెన్ ఏమీ తెలీదండి. మీరు నోట్లో పెడతారా టక్కుమని 2 సార్లు నమిలి మింగేస్తాడు. ఎందుకంటే ధ్యాస అంతా ఫోన్ మీద ఉంది. మీరు ఏం పెట్టారో కూడా ఆడు తెలుసుకోకుండా తింటున్నాడు. ఇదే విషయం నేను అనేక వీడియోల్లో చెప్పానండి. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీకు చెప్తున్నా. ఆ కంటితోటి చూసినప్పుడు ఏమవుతుందంటే అతని నోట్లో ఆ టేస్ట్‌కి సరిపడే ఫీలింగు బ్రెయిన్ నుంచి నోటికి వస్తుంది కాబట్టి ఆ లాలాజలం ఊరటం గానీ, ఆ మౌత్ వాటర్ బయటికి రావటం గానీ ఉంటుంది. మనం ఏదైనా మంచి నిమ్మకాయ గురించి, పుల్ల మామిడికాయ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వెంటనే ఏమవుతుంది మన నోట్లో లాలాజలం ఊరుతుంది. అదేవిధంగా ఆ కంటితోటి ఆ ఫుడ్ యొక్క కలర్ గానీ, ఆ ఫుడ్ స్మెల్ ముక్కుతోటి వాసన పీల్చడం వల్ల గానీ, ఇప్పుడు ఎన్వి ఇష్టం మీ పిల్లోడికి. మీరు పొయ్యి మీద వేయగానే సగం ఉడికేటోడికి ఆ వాసన చూసి అమ్మ ముక్క పెట్టని వస్తాడు. లేకపోతే టేస్ట్ చూపించమంటాడు. ఎప్పుడు అన్నం పెడతారా తిందామని వస్తాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ పనులన్నీ? అతని స్మెల్ ద్వారా. అదేవిధంగా వండేటప్పుడు అది చూసాడనుకోండి, ఇవాళ మటన్ కూర, లేకపోతే చికెన్ కూర, లేకపోతే అతనికి మంచి వంకాయ అంటే ఇష్టం, లేకపోతే ఒక తీపి కూర ఇష్టం, లేకపోతే పప్పు ఇష్టం. ఆ స్మెల్ ద్వారా అతను ఏమంటాడు, మంచి పప్పు వాసన వస్తుంది, అమ్మ తాలింపు పెడుతుంది, బాగుంది. ఆ ఫీలింగ్ రావటం వల్లే శరీరం ఆ ఆహారాన్ని యాక్సెప్ట్ చేస్తుందండి. పూర్తిగా బాడీకి వంట పడుతుంది అది. అలా కాకుండా మనం అసలు వాళ్ళు అన్నం వంకే చూడరు. తల్లి ప్రేమ ఎలా ఉంది, నా బిడ్డ కడుపు నిండా తినాలి అనుకుని ఏం చేస్తారు, ఆడ ఆకలి అయిపోయినాక కూడా ఇంకా పెడతానే ఉంటారు. ఆడ ఆ ఫోన్ చూస్తా తినేస్తూ ఉంటాడు పొట్ట బాగా పెద్దది వచ్చేదాకా. దాంతో ఏమవుతుంది, అక్కర్లేని ఆహారం తినటం వల్ల ఒబెసిటీ పెరుగుతుందండి. ఒబెసిటీ పెరిగిపోవడం వల్ల ఈ బాడీలో మూమెంట్ లేకపోవడం వల్ల అనేక రకాలైన వ్యాధులకి తొందరగా వాళ్ళు లొంగిపోతున్నారు. పూర్వం పిల్లల్లో కళ్ళజోడు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉండేవారండి? 100 మందిని చూస్తే ఒక్కళ్ళు కూడా ఉండేవారు కాదు. ఇవాళ 100 మంది పిల్లల్ని చూస్తే 50 మంది కళ్ళజోళ్ళు పెట్టుకుని ఉంటున్నారు. ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యం? బికాస్ ఎండలో తిరగకపోవటం వల్ల, ప్లే గ్రౌండ్స్ లేకపోవటం వల్ల, ఆటలు ఆడకపోవటం వల్ల, విపరీతమైన ఒత్తిడి, చదువు 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 చదువు, అదే ఒత్తిడి. ప్రతి తల్లిదండ్రులు కూడా నా కొడుకే ఫస్ట్ రావాలి క్లాస్లో. ఎలా వస్తాడు? 50 మంది పిల్లలుంటే ఒక్కళ్ళకే ఫస్ట్ వస్తుంది, మిగిలిన 49కి తర్వాత వాళ్ళకి వస్తాయి. అందరికీ రావాలంటే ఎలా వస్తుంది? ప్లస్ ఈ చదువులు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది లేదు. వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చిన్నపిల్లల యొక్క ఎంజాయ్మెంట్ ఏదైతే ఆడుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేయాలో ఆ జీవితాన్ని మనం పాడు చేసి, నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాన్ని మనం నలిపేస్తున్నాం, చిదిమేస్తున్నాం అంటారు చూసారా? నేను ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, పచ్చి నిజం అండి అది. మీరు మీ పిల్లలు 10th దాకా కానీ ఇంటర్ దాకా చదివింది ఏదైతే ఉందో అది వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందా? వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? ఒక 2nd క్లాస్ పిల్లోడు ఇంత బ్యాగ్ మోసుకుని వెళ్తున్నాడు, ఎంత బరువు ఉంటుంది అది? దానివల్ల ఆడి బాడీ షేప్ మారిపోతుంది. ఆడు చదువుతున్నాడా, లేకపోతే ఒక బరువులు మోసే ఎద్దులాగా వెళ్తున్నాడా, ఒక గాడిదలాగా? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని వాళ్ళ ఆహారం అలవాట్లు, ప్లేగ్రౌండ్లో ఎక్కువసేపు ఆడించడం, ఎండలో తిప్పడం, అదేవిధంగా వాళ్ళని టైంకి పడుకోబెట్టడం. ఒత్తిడి ఇవ్వద్దు, దయచేసి ఒత్తిడి చేయొద్దు. 1st, 2nd క్లాసుల్లో కూడా వాళ్ళకి 99% వచ్చేసి వాళ్ళు ఉద్ధరించేది ఏమీ ఉండదు. దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకుని మీ పిల్లలు ఆనందంగా నవ్వుతా ఎప్పుడూ ఆడుకుంటా ఆరోగ్యంగా పెరగాలని ఆశిస్తే
నేను ఈ వీడియోలో చెప్పినవి కొన్నైనా ఆచరించండి. ఫోన్లకు దూరంగా పెట్టండి, టీవీలకి సాధ్యమైనంత దూరంగా పెట్టండి. అలాగే వాళ్ళకి ఇష్టమైనవి పెడతా ఉండండి. మీ ఇష్టాన్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దేసి పెట్టేయద్దు. అదేవిధంగా పూర్వకాలం మనం ఏ అయితే పెట్టేవాళ్ళమో ఆ ఆహారాన్ని ఇస్తే మంచిదండి. ఓకేనా? నమస్కారం.